యుద్ధం ప్రారంభించడమే మన చేతుల్లో ఉంటుంది. అది మొదలయ్యాక ఆపడం ఎవ్వరి తరము కాదు. చివరకు అది ఎంతటి మారణహోమానికి దారితీస్తుందో ఎవరూ ఊహించలేరు. బాంబు దాడులతో, తూటాల చప్పులతో రణక్షేత్రం రక్తపు టేరులను పారిస్తే అమాయక ప్రజలు అల్లాడిపోతారు. యుద్ధంలో ఏ దేశం విజయం సాధించినా ఇరు దేశాల వినాశనమే అంతిమ ఫలితం. ప్రస్తుతం జరుగుతున్న యుద్ధాలు సైతం వీటినే తలపిస్తున్నాయి. ఓవైపు రష్యా ఉక్రెయిన్, మరోవైపు ఇజ్రాయెల్ హమాస్లో భీకరంగా తలపడుతున్నాయి. ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ పరస్పర దాడులు చేసుకుంటున్నాయి. మరి ఈ యుద్ధాలకు గల కారణాలేంటి? ప్రస్తుతం ఈ యుద్ధాలు ఏ దేశాలకు విస్తరించాయి? యుద్ధం ఇలానే కొనసాగితే తదుపరి జరిగే పరిణామాలేంటి? ప్రస్తుతం ప్రపంచాన్ని ఉలిక్కిపడేలా చేస్తున్న రెండు యుద్ధాల గురించి తెలియనివారు ఉండరు. గతంలో జరిగిన రెండు ప్రపంచ యుద్ధాలు కారణంగా కొన్ని దేశాలు తమ అస్తిత్వాన్ని కోల్పోయాయి. ఇంకొన్ని దేశాలైతే కనుమరుగయ్యాయి. ఆస్తి, ప్రాణనష్టంతో పాటు వాణిజ్య, వ్యాపారాలు, ఎగుమతి, దిగుమతులు తీవ్రంగా దెబ్బతిన్నాయి. రెండు ప్రపంచ యుద్ధాల కారణంగా ప్రపంచాభివృద్ధి దశాబ్దాలు ఆలస్యమైంది. నేడు జరుగుతున్న రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, హమాస్ యుద్ధాలు సైతం అలాంటి పరిణామాలకే తావిచ్చేలా ఉన్నాయి అనడంలో సందేహం లేదు. ఈ రెండు యుద్ధాల వల్ల కూడా ప్రపంచాభివృద్ధి 10 ఏళ్లు వెనకబడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 24న రష్యా ప్రత్యేక మిలిటరీ ఆపరేషన్ పేరుతో ఉక్రెయిన్పై దాడికి పాల్పడింది. ఉత్తర, తూర్పు, దక్షిణ సరిహద్దుల నుంచి దాదాపు 2 లక్షల మంది సైనికులతో ఉక్రెయిన్ భూభాగంలోకి చొచ్చుకెళ్లింది. శతఘ్నులు, డ్రోన్లు, క్షిపణులతో ఉక్రెయిన్ సేనలపై విరుచుకుపడింది. అనేక ప్రాంతాలను ఆక్రమిస్తూ ఉక్రెయిన్ రాజధాని అయిన కీవ్ శివార్ల వరకు వెళ్లింది. రష్యా ఆకస్మిక దాడులను ఊహించని ఉక్రెయిన్ ఆ తర్వాత ధీటుగా బదులిచ్చింది. 2022 మార్చి నెలాఖరుకు ఉక్రెయిన్ ఎదురుదాడుల కారణంగా ఉత్తర, దక్షిణ భూభాగాల్లో ఉన్న రష్యా సైన్యం వెనక్కి తగ్గింది. తొలినాళ్లలో రష్యా దాడులను తప్పించుకోవడం, అడ్డుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్న ఉక్రెయిన్ అమెరికా, పశ్చిమ దేశాల సహకారంలో రష్యాపై ప్రతిఘటించడం మొదలుపెట్టింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధాలు నేటికి భీకర స్థాయిలో కొనసాగుతున్నాయి. ఇంకో 2 వారాలైతే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమై 3 సంవత్సరాలు పూర్తవుతుంది. ఇరు దేశాలు వినాశనాన్ని చవిచూసినా యుద్ధాన్ని మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాయి. సరిహద్దుల వివాదంగా ప్రారంభమైన యుద్ధం మానవ విపత్తుగా మారిందని ది వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక తెలిపింది. ఇప్పటివరకు మృతులు, క్షతగాత్రుల సంఖ్య 10 లక్షలు అధిగమించిందని అంచనా వేసింది. ఈ మారణ హోమంలో 80,000కు పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించగా 4 లక్షలకు పైగా క్షతగాత్రులయ్యారని పేర్కొంది. ఇక రష్యా సైనికులు దాదాపు 30,000 మంది ప్రాణాలు కోల్పోగా 2 లక్షల నుంచి 4 లక్షల మంది క్షతగాత్రులయ్యారని వాల్ స్ట్రీట్ జర్నల్ వివరించింది. ఎప్పటికైనా యుద్ధం ఆపకుంటే ఇరు దేశాల్లో అభివృద్ధి సన్నగిల్లి ప్రపంచంలో ఉనికిని కోల్పోతాయని హెచ్చరించింది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఊహించని రీతిలో దాడి చేసింది. ఈ ఒక్క ఘటనలోనే 1,200 మంది ప్రాణాలు కోల్పోయారు. హమాస్ ఉగ్రవాదుల మెరుపు దాడులతో ఉలిక్కిపడ్డ ఇజ్రాయెల్ హమాస్ నిర్మూలనే లక్ష్యంగా గాజాపై భీకర దాడులతో విరుచుకుపడింది. హమాస్ మౌలిక సదుపాయాలను, సొరంగాలను, కమాండ్ కంట్రోల్ నెట్వర్క్లను విధ్వంసం చేసే దిశగా అడుగులేసింది. ఇజ్రాయెల్ హమాస్ పోరులో ఇటు గాజాలో, అటు వెస్ట్ బ్యాంక్లో రక్తపాతం కొనసాగుతోంది. గాజాలో ఇప్పటివరకు సుమారు 41,000 మందికి పైగా మరణించారని హమాస్ ఆధ్వర్యంలోని ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ యుద్ధంతో గాజా నగరం నామరూపాల్లేకుండా పోయింది. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఇప్పటివరకు దాదాపు 80,000 ఇళ్లు ధ్వంసమయ్యాయి. సుమారు 19 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. వీటిని పునర్నిర్మించాలంటే $1 బిలియన్ ఖర్చవుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఇజ్రాయెల్ విషయానికొస్తే మొత్తంగా 1,500 మంది చనిపోయారనే అంచనాలున్నాయి. దీన్ని బట్టి కయ్యానికి కాలు దువ్విన హమాస్ తీవ్రంగా నష్టపోయిందని చెప్పుకోవచ్చు.
ఈ రెండు యుద్ధాలకు తాత్కాలిక కారణాలు ఎన్నున్నా ఆయా దేశాల మధ్య కొన్ని దశాబ్దాలుగా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతలా అగ్నిజ్వాలలు రగులుతూనే ఉన్నాయి. అయితే ఆధిపత్య పోరే ప్రధాన కారణమని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. తూర్పు జెరూసలేం, గాజా, వెస్ట్ బ్యాంక్లలో నివసిస్తున్న పాలస్తీనియన్లకు ఇజ్రాయెల్కు మధ్య తరచూ వివాదాలు చెలరేగుతూనే వచ్చాయి. పాలస్తీనియన్ తీవ్రవాద సంస్థ అయిన హమాస్ ఇజ్రాయెల్పై అనేక మార్లు దాడి చేసింది. ఇక రష్యా ఉక్రెయిన్ విషయానికొస్తే సోవియట్ యూనియన్ నుంచి విడిపోయిన ఉక్రెయిన్ను నాటోలో చేరమని అమెరికా కోరింది. దీనికి ఉక్రెయిన్ సానుకూలంగా స్పందించడంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ఆజ్యం పోసినట్లయింది. రష్యా యుక్రెయిన్ యుద్ధం అనేది మనకి 2014 నుంచి కొంచెం యాక్టివ్గా సైలెంట్గా జరుగుతూ వచ్చింది. 2022 సంవత్సరం నుంచి ముఖ్యంగా ఓపెన్గా జరుగుతూ వస్తుంది. 2014 దేశంలో రష్యా ఏం చేస్తుందంటే స్ట్రైట్ ఆఫ్ కెరెచ్ అనే ప్రాంతాన్ని పూర్తిగా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించి అలాగే క్రిమియా ప్రాంతాన్ని కంట్రోల్ తెచ్చుకుంది. తద్వారా ఏం జరిగిందంటే పూర్తిగా రష్యా ఈ ప్రాంతాలపైన కమాండ్ తెచ్చుకోవడం జరిగింది. రష్యా ఉక్రెయిన్, ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధాలు మూడో ప్రపంచ యుద్ధాన్ని తలపిస్తున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా దేశాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ యుద్ధాల్లో భాగమయ్యాయి. ఓవైపు హమాస్ను మట్టుబెట్టాలని నిర్ణయించుకున్న ఇజ్రాయెల్, ఇరాన్, హెజ్బుల్లా, హూతీల దాడులను తిప్పికొడుతూనే హమాస్పై దాడులను ముమ్మరం చేస్తోంది. ఇక ఉక్రెయిన్కు అమెరికా, నాటో దేశాలు సహకరిస్తూ ఉండటంతో రష్యా తన మిత్ర దేశాలతో సంప్రదింపులు చేస్తూనే ఉక్రెయిన్పై యుద్ధం చేస్తోంది. ఈ యుద్ధాలు ఇలాగే కొనసాగితే ప్రపంచ దేశాలు తీవ్రంగా నష్టపోతాయని అంటున్నారు. ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో యూరోప్ అంతా కూడా విపరీతంగా నష్టపోయింది. అక్కడ గ్యాస్ రేట్లు 200 నుంచి 300% గ్యాస్ రేట్లు పెరిగిపోయినాయి. నిత్యావసర వస్తువులు పెరిగిపోయినాయి. అక్కడ నిరుద్యోగం పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం విపరీతంగా పెరిగిపోతుంది. యుద్ధం యొక్క ప్రభావం ఒకవైపు ప్రజలకు తీవ్ర నష్టం కలగజేస్తుంటే మరొక వైపు యుద్ధ పరిశ్రమలు విపరీతంగా లాభార్జన చేస్తున్నారు. అది అక్కడ జరుగుతున్నటువంటి సారాంశం. ఇక్కడ ఏంటంటే శాంతి ప్రయత్నాలు చేసుకుని యుద్ధాన్ని ఆపాల్సినటువంటి, సీజ్ ఫైర్ చేయాల్సినటువంటి తక్షణ అవసరం ప్రపంచ దేశాల మీద, ఐక్యరాజ్య సమితి మీద ముమ్మటిగా ఉంది. ఇందులో భారతదేశం లాంటి దేశం చొరవ తీసుకోవడం కూడా చాలా ముఖ్యంగా మనం భావించాలి. ఒకటి, రాబోయే రోజుల్లో ఈ రెండు యుద్ధాలు భీకరంగా మారే అవకాశాలు లేకపోలేదు. దీనివల్ల ఆస్తి, ప్రాణ నష్టంతో పాటు ఆయా దేశాల అభివృద్ధి మందగిస్తుంది. ఆ ప్రభావం ప్రపంచ దేశాలపై పడుతుందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఇతర దేశాలపై అధికంగా ఆధారపడుతున్న దేశాలు వాణిజ్య, వ్యాపారాలు దెబ్బతిని తీవ్ర సంక్షోభాన్ని చవిచూస్తున్నాయి. యుద్ధంపై ఐక్యరాజ్య సమితి సత్వరమే జోక్యం చేసుకుని ప్రపంచ అగ్రదేశాలతో సంప్రదించాలి. అప్పుడే యుద్ధం సద్దుమణిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆధిపత్య పోరులో జరిగే యుద్ధాల్లో ఆయా దేశాలు అంతిమ విజయం సాధించలేవని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు.